బాగున్నారా అండి? సో లాస్ట్ టైం నేను చెప్పాను నేను మీకు క్రూజ్ కోసం మోర్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తానని, వచ్చేసా. సో ఎస్, అసలు ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే టైప్స్ ఆఫ్ షిప్స్ కోసం చెప్తానండి. అసలు ఏమేం జాబ్స్ అక్కడ ఉన్నాయో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో టైప్స్ ఆఫ్ షిప్స్లోని ప్యాసింజర్ షిప్ ఉంది, ఇంకా రోరో షిప్ ఉంది, అంటే కార్ ట్రాన్స్పోర్టేషన్ చేసే షిప్ ఉంది, ఇంకా ఆయిల్ కంటైనర్స్ ఉంటాయి, గ్యాస్ కంటైనర్స్ ఉంటాయి, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ షిప్స్, అన్నీ చాలా జాబ్స్ ఉన్నాయండి. సో నేను మీకు కొంచెం ప్యాసింజర్ షిప్స్, బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ క్రూజ్, ప్యాసింజర్ షిప్స్ కోసం మీకు కొంచెం ఎలాబరేట్ చేసి చెప్దాం అనుకుంటున్నానండి. సో ప్యాసింజర్ షిప్ అంటే అదొక హ్యూజ్ ప్యాసింజర్ షిప్ అనమాట. హ్యూజ్ షిప్స్ అంటే పెద్ద షిప్స్ అనమాట. అది ట్రాన్స్పోర్టేషన్కి సమ్ టైమ్స్ యూజ్ చేస్తారు, అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ కంటే రౌండ్ ట్రిప్. సమ్ టైమ్స్ మనం అదేనండి సన్ రైజ్ చూడడానికి వెళ్తూ ఉంటాం కదా, ఎలా అయితే అందరినీ ఎక్కించుకొని తీసుకొచ్చి డ్రాప్ చేస్తారో సేమ్ థింగ్ అండి. కాకపోతే ఇది కొంచెం పెద్దది, విత్ రూమ్స్, పూల్స్, స్పా, ఇంకా అన్ని రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంత పెద్ద షిప్. అందులో 3,000 నుంచి 10,000 కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట, ఇంక్లూడింగ్ ద క్రూ హూస్ వర్కింగ్ ద 10,000 కెపాసిటీ ఉన్న షిప్స్ కూడా ఉన్నాయి. అంత పెద్ద షిప్ అనమాట. అందరూ ఎంబార్క్ అవుతారు, డిసెంబర్ కూడా అవుతారు. అదనమాట అండి. సో ఇది మోస్ట్లీ రౌండ్ ట్రిప్. నేను చెప్పానుగా, ఎక్కడైతే ఎక్కించుకుంటారో మొత్తం అన్ని టూరిస్ట్ అంతా తీసుకొచ్చి అక్కడ దింపేస్తారు. మోస్ట్లీ వెకేషన్స్ కోసం యూజ్ చేస్తారనమాట ఈ షిప్ని. ఈ వెకేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అన్నీ ఇంక్లూడ్ చేసి వాళ్ళ ప్యాకేజ్ బుక్ చేసుకుంటారు. ఇందులో 3 days క్రూజ్ బుక్ చేసుకోవచ్చు, 4 days, 7 days, ఇంకా 4 months వరల్డ్ టూర్ అయితే, ఒక రౌండ్ ట్రిప్ వరల్డ్కి అయితే 4 months కూడా ఉంది. అది కూడా బుక్ చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్స్ కోసం మాట్లాడుకుందాం. అసలు క్వాలిఫికేషన్స్ వరకు వెళ్ళాలంటే అసలు షిప్లో ఫస్ట్ ఏముంటాయో తెలుసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయో మనకి ఐడియా ఉండాలన్నమాట. అందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. హోటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫ్రంట్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. బార్, రెస్టారెంట్స్, ఇంకా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇంకా చాలా ఇవన్నీ ఉన్నాయండి. స్పా అని, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవే కాకుండా టెక్నికల్ టీమ్కి వస్తే మీకు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంకా సౌండ్ అండ్ స్టేజ్ క్రూ, బికాస్ థియేటర్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద థియేటర్స్ ఉంటాయి. అందులో స్టేజ్ క్రూ, స్టేజ్ టెక్నీషియన్, సౌండ్ టెక్నీషియన్, ఇవన్నీ జాబ్స్ కూడా ఉంటాయి. అవే కాకుండా ఇంకా డెక్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇంజనీర్స్ అని, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అని, కార్పెంటర్స్, ఏసీ టెక్నీషియన్స్, ఎలివేటర్ మెకానిక్స్, ఇంకా లెర్నింగ్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ హోల్ ప్యాకేజ్. సో దీన్ని బట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఏముండాలో నేను చెప్పవసరం లేదండి. సో ఎందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు. సో అందులో మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. సో 2 to 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతారు మినిమం షిప్లో జాబ్ చేయాలంటే. ఫ్రెషర్స్ని మ్యాక్సిమం తీసుకోరండి. సో 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాట్ ఎవర్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్. మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే జాబ్ చేయాలనుకుంటున్నారో అందులోనే మీకు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే యూఆర్ గుడ్ టు గో ఫర్ ఇంటర్వ్యూస్. అర్థమైందా? సో నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఇంటర్వ్యూస్ ఎలా పడతాయి, ప్రొసీజర్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇవన్నీ నేను మీకు చెప్తాం అనుకున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.